Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 170. నెమ్మదిగా బెడ్ మీద కూర్చోబెట్టి కట్టు మొత్తం విప్పతీయడంతో కాలు కొంచెం వాచినట్టుగా అనిపించేసరికి చూడు కాలు మీద ప్రెషర్ పడేసరికి కాలు వాచిపోయింది అంటూ వెంటనే రిసార్ట్ స్టాఫ్కి కాల్ చేసి వాపు తగ్గడానికి టాబ్లెట్స్ అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్ అడగడంతో వాళ్ళు 10 నిమిషాల్లో అన్నీ తీసుకొచ్చి ఇవ్వడంతో ఫస్ట్ ఎయిడ్ కిట్ మేము వెళ్ళేటప్పుడు ఇస్తామని ఇది అప్పటి వరకు నా దగ్గరే ఉంటుందని చెప్పడంతో సరేనంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. కట్టు విప్పగానే కట్టు మొత్తం ఎర్రగా కనిపించేసరికి భగవంతుడా కాలు చూడ్డానికి ఎలా తయారైందో చూడు అని తిడుతూనే నువ్వేం మనిషిరా నువ్వు బండరాయివి అని అందరూ తిడతారు అలాగని మరీ బండలా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. చూడు దక్ష కోసం ఎంతైనా కష్టపడు. అది నీ ప్రేమ విషయం కాబట్టి నేను కాదని చెప్పను. కానీ నీ ప్రాణం మీదకొస్తే మాత్రం నేను నువ్వు ఏం చేయడానికి ఒప్పుకోను. అది నా స్నేహం విషయం అని విరాట్ వార్నింగ్ ఇవ్వడంతో ఏడ్చావులే త్వరగా కట్టు నిద్రొస్తోంది అన్నాడు కర్ణ. జోక్ చేయట్లేదురా సీరియస్‌గా చెప్తున్నాను అని విరాట్ చెప్పేసరికి సరేలేరా మూసుకుని కట్టు అనగానే ఎదవ సీరియస్‌నెస్ లేనే లేదు. మీ మేడం విషయంలో తప్ప నువ్వు మరే విషయంలో సీరియస్‌గా ఉండవా అని కోపంగా చెబుతూ కాలు మొత్తం మళ్ళీ స్పిరిట్ పోసి క్లీన్ చేసి ఈసారి నీట్‌గా కట్టుకట్టి చాలా టైట్‌గా కట్టుకట్టి పెయిన్ కిల్లర్స్ ఇవ్వడంతో కర్ణ టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత పడుకో ఇంకా అని చెప్పి బ్లాంకెట్ కప్పి విరాట్ కూడా పడుకున్నాడు. ఎందుకో ఆ రోజు నైట్ దక్షకి సరిగ్గా నిద్ర పట్టక చాలాసేపు కళ్ళు తెరిచి అలాగే మెలకువగా ఉండిపోయింది. విరాట్ వాళ్ళ రూమ్లో నుంచి విరాట్ గట్టిగా మాట్లాడడం వినిపించింది. అదేంటో కనుక్కోమని దీక్షితని నిద్ర లేపాలని పక్కకి చూసింది కానీ పగలంతా బాబుతో 2 రోజుల నుంచి వాళ్ళిద్దరికీ జ్వరం ఉండేసరికి వాళ్ళిద్దరి పనులు చూసుకుంటూ దీక్షిత కొంచెం అలసిపోయి నిద్రపోతూ ఉండేసరికి డిస్టర్బ్ చేయాలని అనిపించలేదు. నాకు ఎలాంటి పరిస్థితి కల్పించావయ్యా! నా కన్నయ్యని పెళ్లి చేసుకుని చిలక గోరింకల్లాగా నూరేళ్లు గిల్లి కజ్జాలతో బ్రతికేయాలని నేననుకుంటే పూర్తిగా మా దారులను వేరు చేసుకునే స్థితికి తీసుకొచ్చారు. పోనీ అదైనా సక్రమంగా ఉంది అంటే కళ్ళ ముందు కనపడుతున్నా అదేంటి అని అడగలేను. కళ్ళ ముందే బాధపడుతున్నా ఓదార్చలేను. నా బాధని పంచుకోలేను. బావ ఈ టైంలో తిడుతున్నాడంటే ఖచ్చితంగా ఈయన తిరగడానికి బయటికి వెళ్ళుంటాడు. అర్ధరాత్రి అడవిలో తిరగడం ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అనుకుంటూనే ఎప్పటికో నిద్రపోయింది దక్ష. ఉదయం లేచి బాబుకి స్నానం చేపించి పాలు తాగించి వాడు నిద్రపోయిన తర్వాత దక్షకి బ్రష్ చేయించి జుట్టు ముడివేసి స్నానం చేయించి బయటకు తీసుకొచ్చి రెడీ చేసి తను కూడా రెడీ అయిన తర్వాత అక్క రెడీగా ఉన్నారా టిఫిన్ చేయడానికి వెళ్దాం రండి అంటూ రక్ష రావడంతో రెడీగా ఉన్నాను అంటూ బాబుని రక్షకిచ్చి దక్ష కుర్చీని తోసుకుంటూ దీక్షిత కిందకొచ్చాక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే కర్ణ విరాట్ మెల్లగా రావడం అందరూ చూశారు. కానీ వాళ్ళ దృష్టి కర్ణ మీద మాత్రమే ఉండేసరికి అందరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే అతను కాలు కుంటుతూ రావడం చూసి అందరూ కాలు వైపు చూస్తే ఏదో ఆలోచనలో ఉన్న దక్ష మాత్రం అతన్ని గమనించలేదు. అతనొచ్చి అక్కడ నిలబడ్డంతో దక్ష అనుకోకుండా కర్ణ వైపు చూసి అతను అడుగులు విచిత్రంగా వేయడం చూసి కాలు గమనించి దక్ష వెంటనే అయ్యో కాలుకేమైంది అని గట్టిగా అరవడంతో కర్ణ ఆమె వైపు చూశాడు. ఇద్దరి కళ్ళు ఒకరినొకరు వీడనట్టు చూసుకుంటూ ఉంటే కాలికేమైంది కర్ణ గారు అంత పెద్ద కట్టేంటి అని అడిగింది దీక్షిత.
నిన్న వర్షం పడుతుంటే అది తడవకుండా లోపలికి తీసుకురావడానికి పరిగెత్తాడు కదా! అప్పుడు రాయి కొట్టుకొని బాగా గాయమైంది. వీడేమో చూసుకోలేదు. సరే దెబ్బ తగిలించుకున్నోడు తగిలించుకున్నట్టుగా ఉండకుండా నిన్న నైట్ నిద్ర పట్టక అడవిలోకి వెళ్ళాడట. కాలు మళ్ళీ వాపొచ్చింది. నడవలేకపోతున్నాడు అన్నాడు విరాట్. దక్ష కళ్ళల్లో నీళ్లతో కర్ణ వైపు చూస్తూ ఉంటే, ఆమె వైపు చూసినా ఏం మాట్లాడకుండా అతను మౌనంగా నిలబడేసరికి, నేను వర్షంలో తడిస్తే ఏమైంది? చచ్చిపోతానా? ఉండడం వల్ల ఉపయోగం ఏముంది? నా కోసం కాలునెందుకు అలా చేసుకున్నారు? అని దక్ష అడిగేసరికి, ఒక ఫ్రెండ్‌కి హెల్ప్ చేసినట్టుగా చేశాను అని కర్ణ చెప్పేసరికి, దక్ష గట్టిగా కళ్ళు మూసుకుంది. అయితే మాత్రం వర్షం వస్తుందని గట్టిగా అరిస్తే మేమే దాన్ని జాగ్రత్తగా లోపలికి తీసుకొచ్చేవాళ్ళం కదా కర్ణగారు. ఆ టైంలో వర్షం వస్తుందని అందరం కంగారు పడి లోపలికి వెళ్ళామే కానీ మీ కాలు గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకిలా చేశారు? నేను ఒప్పుకుంటాను. దానికి వర్షంలో తడిస్తే ఇప్పుడున్న హెల్త్ ప్రాబ్లమ్‌కి ఇంకాస్త ఎక్కువ సమస్యలొస్తాయి. కానీ ఇలా మిమ్మల్ని మీరు గాయపరుచుకుంటూ మరీ కాపాడాల్సిన అవసరం ఏముంది? అని అడిగింది దీక్షిత. నారాయణ, ఇందిర కూడా కర్ణ వైపు బాధగా చూస్తూ, బాబూ! ఇదివరకు మిమ్మల్ని అల్లుడు గారు అని పిలిచేవాళ్ళు. కానీ మీరు మా అమ్మాయి తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మిమ్మల్ని ఎలా పిలవాలో మాకు అర్థం కావడం లేదు. కానీ మిమ్మల్ని ఇలా చూస్తుంటే బాధగా ఉంది. ఒకప్పుడు చాలా హుందాగా, గంభీరంగా ఉండే మీరు మా అమ్మాయి కోసం ఇలా కష్టాలు పడుతుంటే చాలా బాధగా ఉంది బాబూ అన్నాడు. చెప్పాను కదా! ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయిని, ఇప్పుడు నా స్నేహితురాలుగా నేను తన పట్ల కేరింగ్ చూపిస్తున్నాను. అంతే. అంతకు మించి ఏమీ లేదు. మీరందరూ ఇంత బాధపడ్డానికి ఏమీ లేదు. గాయం మానిపోతుంది అని చెప్పి, త్వరగా బ్రేక్‌ఫాస్ట్ చేయండి. దక్షకి ఈరోజు త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని వాళ్ళు నిన్న ఫోన్ చేసి చెప్పారు అని చెప్పడంతో, అందరూ బాధగానే బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేశారు. అన్నయ్యని అలా చూస్తుంటే స్నేహకి బాధగా అనిపించేసరికి వెంటనే బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసి, హోటల్ స్టాఫ్‌ని పిలిపించి, అక్కడ ఎవరైనా అలోపతి డాక్టర్ దొరుకుతారా? గాయం పెద్దది అవ్వకుండా ఒకరికి ఇంజెక్షన్ చేయాలి అని చెప్పడంతో, అక్కడే మెడికల్ రూమ్ ఉంది మేడం. ఎవరికి ఇంజెక్షన్ చేయాలో వాళ్ళని తీసుకుని రండి చేస్తారు అని చెప్పడంతో, స్నేహ వెంటనే కర్ణ దగ్గరకొచ్చి అన్నయ్య నాతో పాటు రా అని పిలిచింది. ఎక్కడికి స్నేహ అని అడగడంతో, నువ్వు రా అన్నయ్య చెబుతాను అని స్నేహ చేపట్టుకోవడంతో, ముందు ఎక్కడికో చెప్పు అని విరాట్ అడిగేసరికి ఎందుకో చెప్తే గాని రారా అని ఇద్దరిని కోపంగా చూడ్డంతో, వాడి కాళ్ళు నొప్పిగా ఉంది స్నేహ. ఊరికే తిరిగితే కాలు వాచిపోతుంది అనగానే రిసార్ట్‌లో మెడికల్ రూమ్ ఉందంట అన్నయ్య. అన్నయ్యకి ఇంజెక్షన్ చేయించాలి అనగానే ఆల్రెడీ టాబ్లెట్స్ వాడి కోసం నేను తెప్పించాను అన్నాడు విరాట్. ఏం కాదన్నయ్య. ఇంజెక్షన్ వేయించుకుంటేనే మంచిది. ప్లీజ్ అన్నయ్య అని స్నేహ కన్నీళ్లు పెట్టుకోవడంతో ఇక తప్పక కర్ణ లేచి నిలబడేసరికి అన్నయ్యని జాగ్రత్తగా నడిపించుకుంటూ తీసుకెళ్లి మెడికల్ రూమ్‌లో కూర్చోబెట్టి పేషెంట్ మా అన్నయ్య గాయం పెద్దది అవ్వకుండా ఇంజెక్షన్ చేయండి అని చెప్పడంతో, సార్ పిడికిలి పట్టి షర్ట్ స్లీవ్స్ భుజం వరకు అడ్జస్ట్ చేసుకోండి అని అక్కడ ఉన్న వ్యక్తి చెప్పడంతో, అతను చెప్పినట్టుగా చేయడంతో బాగా రుద్ది ఇంజెక్షన్ చేసి, రేపు ఎల్లుండి కూడా ఇదే టైంకి రండి. 3 డేస్ వేస్తే సరిపోతుంది అని అన్నారు. కర్ణ ఇంజెక్షన్ చేసిన చోట కాటన్ పెట్టి రుద్దుకుంటూ ఉంటే, నొప్పిగా లేదా అన్నయ్య? కనీసం సౌండ్ కూడా చేయకుండా అలా కూర్చున్నావు అని స్నేహ అడిగేసరికి, అంతకంటే నొప్పి కలిగించే విషయాలు మీ అన్నయ్య చాలా ఫేస్ చేశాడు, చేస్తున్నాడు కూడా.
వాడికి ఇదంతా నొప్పి అనిపించదు అని చెప్పి కర్ణ చాలా స్ట్రాంగ్ అన్నట్టు కర్ణ భుజం మీద తట్టి చెప్పడంతో కర్ణ గట్టిగా ఇస్ అని సౌండ్ చేయడంతో స్నేహ విరాట్ ఇద్దరు ఉలిక్కిపడి ఏమైందని అడిగేసరికి నథింగ్, ఏమీ అవ్వలేదని చెప్పి వెళ్ళబోతుంటే ఒక్క నిమిషం ఆగు, ఏమీ అవ్వలేదంటావు, అంత గట్టిగా అరిచావని విరాట్ కర్ణ షర్ట్ జరిపి చూడడంతో దక్ష పేరు మీద పచ్చబొట్టుగా కనిపించేసరికి ఆశ్చర్యపోయారు స్నేహ విరాట్ ఇద్దరు. ఏంట్రా ఇది అని విరాట్ కోపంగా అడిగేసరికి నిన్న నైట్ వెళ్ళాను కదా ఒక కోయగూడెంలో పచ్చపొట్టు వేసేవాళ్ళు కనిపించారు, వేయించుకున్నాను అనగానే తన పేరెందుకు వేయించుకున్నావు, మీ ఇద్దరికి ఇప్పుడు స్నేహబంధం తప్పితే ఇంకేమీ లేదు కదా, మరెందుకు తన పేరు వేయించుకున్నావు, ఫ్రెండ్స్ పేర్లు కూడా పచ్చబొట్టు వేయించుకుంటారా అంటూ వెటకారంగా అడిగాడు విరాట్. నసపెట్టకుండా పోరా అని చెప్పి కర్ణ వెళ్ళిపోతుంటే నేను నసపెట్టడం కాదు, నువ్వు తప్పించుకుని తిరుగుతున్నావు, నీకే విషయంలోనూ ఎవరి నుంచి తప్పించుకోవడం తెలియదు కదరా, అలాంటిది మొదటిసారి నా నుంచి తప్పించుకుంటున్నావేంటి అని విరాట్ అడిగేసరికి విరాట్ ఇరిటేట్ చేయకు అనగానే విరాట్ అన్నయ్య అడగడం కాదన్నయ్య, నేను కూడా అడుగుతున్నాను, ఇద్దరికిద్దరు మాకేం సంబంధం లేనట్టుగా బిహేవ్ చేస్తారు, మరి నువ్వు చేసిందేంటి, ఇప్పుడు పచ్చబొట్టు వేయించుకోవాల్సిన అవసరం ఏముంది, మీరిద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు వేయించుకున్న ఒక అర్థం ఉంది అని అడిగింది స్నేహ కూడా. అది ప్రాణం పోయేంతగా నువ్వెవరినైనా ప్రేమిస్తే అప్పుడు నీకు తెలుస్తుంది స్నేహ అని కర్ణ చెప్పడంతో మరి పైన చూపించేదంతా ఏంటన్నయ్య అని స్నేహ అడిగేసరికి నటన చెల్లెమ్మ, ఇద్దరికిద్దరు ఆస్కార్ రేంజ్ ఆర్టిస్టులు, మనసులో కొండంత ప్రేమ ఉంటుంది కానీ ఒకరి కోసం ఒకరు తెగ త్యాగాలు చేసుకుంటున్నారు, మరి ఎవరిని ఉద్ధరించడానికి చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు, ఆ పిచ్చిదాంతో స్నేహం కోసమే నీకు నేను హెల్ప్ చేస్తున్నాను, వేరే అమ్మాయిని నువ్వు చూపించినట్టే పెళ్లి చేసుకుంటాను అన్నావు, మరి వేరే అమ్మాయి మరొక అమ్మాయి పేరుని చూస్తే తట్టుకుంటుందా అని అడిగాడు విరాట్. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.